20 నిమిషాల్లో కథ చెప్పామన్నారు కదా! అప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటి? కొంచెం స్ట్రగుల్ అది అంటారు. అంటే మనం అప్పటికి ఫుల్ కథ రాసుకొని ఉన్నా నేను. ఒక కథ రాసుకుంటున్నప్పుడు ఎలా ఉంటదంటే, ఈ సీన్ ఇంపార్టెంట్, ఆ డైలాగ్ ఇంపార్టెంట్, ఇక్కడ అప్పుడే ఇది ఇక్కడ కన్వే అవుద్ది అని ఏదో ఫుల్ స్టోరీ డెవలప్ అవును. అయిపోయిన తర్వాత ఆ ఫీలింగ్‌లో ఉంటాం. అవును. ఇప్పుడు ఆయన 20 నిమిషాలు అనేటప్పటికి ఈ సీన్ వద్దు, ఈ సీన్ వద్దు, ఈ సీన్ వద్దు. ఒక జీరో డౌన్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్తే 20 నిమిషాలే అయిపోద్ది అనే ఒక ఫీలింగ్‌లో ఎలాగా సరే ఓకే. విల్ ట్రై అనే దీంట్లో ఎళ్ళా. హ్మ్. ఆయన 10థ్ మినిట్‌లో ఆపారు నన్ను. హ్మ్. ఒక్క నిమిషం మహేష్ అన్నారు. ఏంటి అప్పుడే ఆపేశారు? ఎక్కువ నచ్చలేదేమో అని అనుకున్నా నేను. ఎళ్లి వాష్‌రూమ్‌కెళ్ళొచ్చి డోర్ ఇలా ఓపెన్ చేసి ఎంత టైం పడుద్ది నీకు ఫుల్‌గా నరేట్ చేయడానికి అన్నారు. ఒక 2 అవర్స్, 2 ½ అవర్స్ పడతదండి అన్నా. సో, ఐ థింక్ ఐ హావ్ నరేటెడ్ ఫర్ 3 ½ అవర్స్ లేటర్ వి ఫినిష్డ్ ద నరేషన్ అండ్ ఐ లెఫ్ట్. సో, అవర్స్ టైమ్ నాకు రవి గారు ఫోన్ చేశారు. ద ఫిల్మ్ ఈజ్ ఆన్ అని. డైరెక్టరు సంవత్సరం తరబడి 2 ఏళ్ల పాటు కష్టపడి ఒక స్క్రిప్ట్ రాసుకొని, డైలాగ్స్ రాసుకొని, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దానికి పిచ్ డెక్ చేసి, క్యారెక్టరైజేషన్స్ రాసుకొని, 2 ఏళ్ల కష్టం ఏదైనా ఒక హీరో దగ్గరకో, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 20 నిమిషాల్లో చెప్పు, ఒక 30 నిమిషాల్లో చెప్పు అనడం ఒక రకంగా చాలా టాస్క్ కదా! అంటే డైరెక్టర్. సీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనలాంటి వాళ్ళే రోజు 10 మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఓడికి 3, 4 గంటలు ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోద్ది కదండీ! కాకపోతే 2 కొత్తగా వచ్చిన డైరెక్టర్‌కి 20 నిమిషాలు ఇవ్వడం అంటే ఓకే గానీ, ఆల్రెడీ ఓ 2 సినిమాలు తీశారు కాబట్టి ప్రాబబ్లీ ఆయన ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నారు. హి ఈస్ లిస్టెనింగ్ టు లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. హ్మ్. అండ్ ఫిల్టర్ చేసుకోవాలని అనుకునే స్టేట్ ఒకటి ఉంటది కదా! హ్మ్. సరే ఆయనకు ఆల్రెడీ ఇంప్రెషన్ ఏంటంటే రవి గారు చెప్పారు. మంచి కథ అని చెప్పారు. ఒక స్టార్ మధ్యన, ఫ్యాన్ మధ్యన జరిగే కథ అండి. ఫ్యాన్ క్యారెక్టర్ అండి మీది అని అన్నారు. హ్మ్. సో, ఆబ్వియస్లీ ఎనీ స్టార్ ఫ్యాన్ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఏముంటది? అవును. సో, ఆయనకి ఎక్కలే. ఆ ఐడియా మేబీ ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ హిమ్. హ్మ్. సో, హి టోల్డ్ మీ 20 మినిట్స్ సో దట్ హిస్ టైమ్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటదని. బట్ 10 నిమిషాల్లో ఆయనకి అర్థమైంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక ఫ్యాన్ గురించి కాదు. ఇట్స్ ఎ లైఫ్ అనేది అర్థమైనప్పుడు హి వాంట్ టు లిసన్ టు ద కంప్లీట్ స్క్రిప్ట్.